గత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 20,000 కోట్లు సర్దుబాటు ఛార్జీలకు ప్రభుత్వానికి అండకట్టి వీళ్ళు దిగిపోయి వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ. ఆ భారాన్ని కూడా ప్రజలపై పడకుండా గత ప్రభుత్వం డిస్కంలకు సకాలంలోనే రాయితీలు అందించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరనుకుంటా ఉన్నా. 2014-19కి సంబంధించి అయితే టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు 13,255.76 కోట్ల రూపాయలు మాత్రమే సబ్సిడీ కింద ప్రభుత్వం బరాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 47,800 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలని కూడా తెలియపరుస్తా ఉన్నా. అంటే దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కొరకు. ఏం జరుగుతూ ఉంది, ప్రజలకు ఏ హామీలు ఇచ్చాం, ఎలా ప్రభుత్వాన్ని నడపాలి, ఎలా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో ప్రజలుంటే ఏ విధంగా కాపాడుకోవాలని గొప్ప ఆశతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినటువంటి తీరుని గమనించమని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు లాగా హామీలు ఇవ్వటం, చేతులెట్టేయటం, పారిపోవటం, దాన్ని పుంకాలుగా తప్పులు వేరే పేపర్లో రాయించటం అది కాదు కావాల్సింది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించిన నాయకుడు కాబట్టే